అందంగా ఉంటుంది, అంతకు మించి ప్రొఫెషనల్గా కనిపిస్తుంది, హైఫై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది, డ్రెస్ కోడ్, మెడలో ఐడి కార్డ్, చేతిలో 2 సెల్ ఫోన్లు, తనతో పాటు 2-3 అసిస్టెంట్లు, అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఎదుటి వారిని ఇట్టే నమ్మించేస్తుంది. ఆమె తీరుని చూసిన వాళ్ళెవరైనా సరే అబ్బో పెద్ద సంగతేనని భ్రమపడాల్సిందే. నమ్మకంగా గొంతు కోసేస్తుందని ఎవ్వరూ పసిగట్టరు. అమాయకులనైతే నమ్మించి కోట్లు కొల్లగొట్టేస్తుందని అస్సలు ఊహించరు. నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు అమాయక నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచేసింది వగలాడి. ఎస్బీఐలో ఉన్నత ఉద్యోగాలిప్పిస్తానంటూ సుమారు 5 కోట్ల రూపాయలను నిలువునా దోచేసింది ఆ మోసకారి. ఆమె చేతిలో దారుణంగా మోసపోయిన బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ఎంత్రీని ఆశ్రయించిన వైనం ఇది. ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాల వేటలో ఉన్న అమాయకులే ఆమె టార్గెట్. లక్షలు చెల్లిస్తే ఎస్బీఐలో మేనేజర్ స్థాయి పోస్టు అంటూ ఆశ చూపడం ఆమె అస్త్రం. ఆ మాయలేడి మాటలు నమ్మి అకౌంట్లో డబ్బులు వేసిన వారికి ఉద్యోగం మాత్రం రాదు కానీ అపాయింట్మెంట్ లెటర్లు, ఐడి కార్డులు, టెలికాన్ఫరెన్స్ కాల్స్ కూడా వస్తాయి. ఇలా నమ్మి మోసపోయిన వారంతా పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆ మోసగత్తె అందానికి, ఆమె విసిరిన వలకు కొందరు పోలీసులు కూడా పడిపోయారని, అందుకే ఆమెపై కేసు నమోదు చేయడం గాని, చర్యలు తీసుకోవడం గాని చెయ్యలేదంటున్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ సమస్యను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లాలని ఎంత్రీ న్యూస్ ని ఆశ్రయించారు. చదువులు చదివి సరైన ఉద్యోగం పొందలేక తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న యువతని టార్గెట్ చేస్తూ నిత్యం వారికి ఉద్యోగాల ఆశ చూపి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న కిలాడీలను మనం ఎందరినో చూస్తున్నాం. ఇదే పరిస్థితి నెల్లూరు జిల్లాలో కూడా కొంతమందికి ఎదురైంది. అయితే ఇది లక్షలు దాటి కోట్ల రూపాయల వరకు వెళ్ళింది. ప్రముఖ బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళకి ఉద్యోగాల ఆశ చూపించి తాను కూడా ఒక బ్యాంకు ఉద్యోగిని నమ్మబలికి దాదాపు 3 కోట్ల రూపాయలు కాజేసిన 2 గనుల గురించి ఈ కథనం. అయితే మోసపోయిన ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి యంత్రిని ఆశ్రయించారు. ప్రస్తుతం మనతో పాటు ఆ బాధితులు కూడా యంత్రి స్టూడియోలో ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఆ 2ని నమ్మి 3 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, పూర్తి వివరాలు వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు, అసలు ఏంటి ఇది? మీరు ఇప్పుడు మాకు చెప్పిన మమ్మల్ని కలిశారు, మాతో మాట్లాడడానికి వచ్చారు. అసలు ఏం జరిగింది, స్టార్టింగ్ ఏంటి అసలు మీ ప్రాబ్లం? నా పేరు శశికుమార్ అండి. నేను 2022లో మాదాపూర్లో ఒక డ్రైవింగ్ స్టార్ట్ చేసి ఉన్నాను. సిరిమల చందు అనే వ్యక్తి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయితే ఆ అబ్బాయి నా డ్రైవింగ్కి వచ్చిపోతా ఉండేవాడు. ఒకరోజు అత్త కూతురు అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఎవరు అమ్మాయి అని అడక్క నా అత్త కూతురు, అమ్మాయి బ్యాంకులో ఉద్యోగి అని చెప్పాడనమాట. ఉద్యోగి అని చెప్పడంతో వాడు నా స్నేహితుడు కావడంతో వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు ఒకే ఇంట్లో. అప్పుడప్పుడు వాడి ఇంటికి వస్తూ ఉండేవాళ్ళని, ముఖపరిచయం అని ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తూ ఉండేవాడిని అనమాట నేను. వాడు కూడా నన్ను అప్పుడప్పుడు అమ్మాయిని బ్యాంకులోకి వదిలిపెట్టరా, జాబ్ దగ్గర నుంచి తీసుకొని రా అని చెప్పడంతో అమ్మాయి ఎస్బీఐ ఐడి కార్డు మెడలో వేసుకొని వచ్చి కింద దిగి నాతో అప్పుడప్పుడు బయటకి అట్లా వాడు చెప్పడంతో నేను తీసుకొని వస్తూ ఉండేవాడిని. బ్యాంక్ దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి బ్యాంక్ తీసుకెళ్తా ఉండేవాడిని. ఒకనొక సమయంలో వాళ్ళు అమ్మాయి నన్ను అడిగింది అనమాట, ఇట్లా బ్యాంక్ ఉద్యోగం ఉన్నది, నేను కూడా ఇట్లానే డబ్బులు కట్టి సంపాదించుకున్నాను, నీకు కూడా అట్లాగా డబ్బులు కట్టి ఇస్తాను, డబ్బులు కడతావా అని అడిగింది అనమాట. ఆ విషయం నేను వెంటనే నా స్నేహితుడైన చందుకు చెప్పాను అనమాట. ఇట్లా నన్ను డబ్బులు అడుగుతుంది, ఏంటి కట్టమంటావా లేదా అని చెప్తే, నువ్వు కట్టు అన్నాడు. ఈ డబ్బులకి నాది భరోసా, నువ్వు కట్టు అని చెప్పడంతో వాడు నాకు 12 ఏళ్ళ నుంచి స్నేహితుడు కావడంతో వాడు మాటలను నేను నమ్మి వాడికి వాళ్ళు దఫాలుగా నేను 60 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చాను. ఫస్ట్ 45 లక్షలు ఇచ్చిన తర్వాత వాళ్ళ చందు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అక్క సుప్రియ వాళ్ళందరితో ఒకసారి నేను కలిసి ఈ విషయం చెప్పాను అనమాట. ఇట్లా రమ్య అనే అమ్మాయి వచ్చింది, మీ అత్త కూతురు అంట కదా, అమ్మాయి వచ్చి నా దగ్గర డబ్బులు అడుగుతుంది ఎస్బీఐలో అంటే, వాళ్ళు కూడా అవును మా అమ్మాయి ఇలా చాలామంది జాబులు ఇప్పించింది, నీకు కూడా అట్లా ఇప్పిస్తుంది, తీసుకోండి అని చెప్పారు. చెప్పడంతో నేను వాళ్ళని నమ్మి నేను డబ్బులు కట్టడం జరిగింది. నాకు ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ అప్పుడు ఇస్తాడు ఇప్పుడు ఇస్తాడు, నాకు జూలైలో ఆన్లైన్ ట్రైనింగ్ అని చెప్పారన్నమాట. జూలైలో ఆన్లైన్ ట్రైనింగ్ వెళ్తే అది కాలేదు. ఎందుకు కాలేదు అంటే నేను అమ్మాయిని గట్టి ప్రశ్నిస్తే నీకు ఆన్లైన్లో జరుగుతుంది అని చెప్పి ఫేక్ ఐడి కార్డు ప్లస్ ఆఫర్ లెటర్ అన్నీ రిలీజ్ చేసి నా చేతిలో పెట్టారు. జరిగిన తర్వాత నాకు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఈమెయిల్ ఐడి ఇచ్చి ఈమెయిల్ నుంచి నీకు పీడిఎఫ్లు నడుస్తాయని చెప్పారనమాట. సరే అని చెప్పి ఆ పీడిఎఫ్లు నేను రాసి ఆ ఈమెయిల్ ఐడికి ఇవ్వడం జరిగింది. నీకు అక్టోబర్లో పోస్టింగ్ అని చెప్పారు. అక్టోబర్లో పోస్టింగ్ అని చెప్తే నేను అక్టోబర్లో నాకు పోస్టింగ్ జరగలేదు. ఏంటి జరగలేదని చెప్పి నా స్నేహితుడు నేను ఆశ్రయించి గట్టిగా ప్రశ్నించడం జరగడంతో వాడు అమ్మాయితో నీకు డబ్బులు ఇప్పించేస్తానని చెప్పాడనమాట. ఎప్పుడంటే డిసెంబర్ ఎండింగ్లో నీకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పాడు. ఒకరిని నమ్మి 46 లక్షలు అసలు ఎలా ఇచ్చారు? మీరు క్యాష్ ఇచ్చారా? అసలు ఇచ్చింది నిజమా కాదా? ఈ రోజుల్లో మనం లక్షల రూపాయలు ఎలా ఇవ్వగలుగుతాం ఒకరిని నమ్మి? నాకు 45 లక్షలు నేను
ఫస్ట్ ఆన్లైన్ చేశాను, మిగతా అంతా నేను ల్యాండ్ అమ్మి బంగారం కుదబెట్టినప్పుడు కూడా అమ్మాయి పక్కన ఉంది. నేను ఎందుకు ఇచ్చానంటే వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఫస్ట్ నాకు 12 ఏళ్ళ ఫ్రెండ్. 12 ఏళ్ళ ఫ్రెండ్లో వాడు నన్ను మోసం చేస్తారని ఎవరు అనుకోరు. ఫస్ట్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి మనం మాట్లాడతాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క వాళ్ళ బావ అందరు నన్ను నమ్మించారు. మా అమ్మాయి ఇప్పిస్తుంది ఇవ్వడంతో నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇచ్చారు. మీరు మోసపోయారని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఆ అమ్మాయి నన్ను ఇవాళ ఆన్లైన్ ట్రైనింగ్ అంటది, రేపు అంటది, ఎల్లుండి అంటది, ఆ పోస్టింగ్ అంటది, అలా అంటది, ఎలా అంటే కాలయాపన చేస్తూ ఉన్నది. ఇంకా నాకు అనుమానం వచ్చి నేను నా స్నేహితుని గట్టిగా ప్రశ్నించాడనమాట. లేదు ఇట్లా కుదరదు, నేను ఇట్లయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించడంతో వాళ్ళు వద్దు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పారు. సరే అని రెడీగా ఉన్నాము, డబ్బులు తీసుకుంటా అన్నారు. డిసెంబర్లో ఇస్తానన్నారు, జనవరిలో ఇస్తా అన్నారు. అట్లా జరుగుతూ ఉన్నది. ఇంకా వీళ్ళు ఇవ్వట్లేదని చెప్పి 2023 మార్చిలో నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. అమ్మాయిని అప్పుడు తీసుకొని వచ్చి కూర్చోబెడితే నేను ఏప్రిల్లో డబ్బులు ఇస్తానండి. సరే అన్నారు. ఏప్రిల్లో డబ్బులు ఇస్తాను, మళ్ళీ మేలో డబ్బులు ఇస్తాను, ఎల్లుండి డబ్బులు ఇస్తాను అని చెప్పి ఏప్రిల్లో డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళు హైదరాబాద్ నుంచి ఉడాయించి నెల్లూరు వచ్చి పారిపోయారు అనమాట. నెల్లూరులో కూర్చున్నారు. ఈ విషయం నేను పై అధికారులకు తీసుకొని అక్కడ వెస్టర్న్ డీసీపీ గారు విజయ్ కుమార్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి చెప్పుకోవడంతో ఆయన 1 వీక్లో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పారు. అరెస్ట్ చేయమని తీసుకొని వస్తే నాకు ఇచ్చిన ఐడి కార్డులు, ఆఫర్ లెటర్స్, నేను ట్రాన్సాక్షన్ చేసిన డబ్బులు, ఎలా ట్రాన్సాక్షన్ చేశాను, ఎవరిని ట్రాన్సాక్షన్ చేసి ఎలా మొత్తము అన్ని డీటెయిల్స్ తీసుకొని వస్తే అమ్మాయి ఒక పోలీస్ అధికారులను పెట్టుకొని ఫేస్బుక్ ఐడి ఒకటి క్రియేట్ చేసింది. ఆయనకి క్రియేట్ చేసి వాళ్ళందరూ మా బంధువులు, మేము వాళ్ళందరితో ఉంటున్నాము అని చెప్పి ఆయన ఈ అమ్మాయికి విషెస్ పెట్టినట్టుగా ఫేస్బుక్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకొని ఫేస్బుక్లో విషెస్ పెట్టినట్టు చూపించి వాళ్ళకే నేను డబ్బులు ఇచ్చాను, ఇంకెవరికి డబ్బులు ఇవ్వలేదని చెప్తుంది. కానీ పోలీసు వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ తీసుకొస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిన భారతి, వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, వాళ్ళ మామైన చందు, సిరిమల చందు, వాళ్ళ అక్క అయిన సిరిమల సుప్రియ, చందు వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ భాగ్యలక్ష్మి, వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి డబ్బులు వెళ్ళలేదు అని మాకు ఇచ్చిన స్టేట్మెంట్స్లో జరిగింది అనమాట. దొరికితే వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే మేము వాళ్ళ మీద గట్టి ప్రెజర్ తీసుకొస్తున్నామో అప్పటి నుంచి వెంటనే హైదరాబాద్ నుంచి ఉడాయించి నెల్లూరు వచ్చేసారు. నేను ఈ విషయం ఇంత జరుగుతున్న విషయాన్ని నేను డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారి దగ్గర కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆయన కూడా వెంటనే దానికి స్పందించి ఒక లెటర్ రాసి కమిషనరేట్కి తీసుకొని వచ్చారు. కమిషనరేట్కి తీసుకొని వస్తే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి తీసుకొని వస్తే వాళ్ళు హైదరాబాద్లో లేకుండా నెల్లూరు ఉడాయించారని చెప్తే హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చారు పోలీసులు తీసుకెళ్ళడానికి. తీసుకొని వస్తే వాళ్ళు వేదాపాలెంలో ఉన్నారని తెలిసింది. వేదాపాలెంలో ఉన్నారని చెప్పి లోకల్ పిఎస్లో ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ అప్పుడు చార్జ్ చేస్తున్న ఒక సిఐ గారు అమ్మాయిని బాగా ప్రొటెక్ట్ చేస్తా వెళ్ళేసి అమ్మాయి ఎక్కడికంటే ఆయన సొంత వెహికల్స్లో ఎక్కించుకొని తిప్పుతా, ప్రభుత్వ వెహికల్స్లో ఆమెను ఎక్కించుకొని గంటలు ఆమె వెనకాల తిప్పుకుంటా పోలీసు అధికారులకు సహకరించకుండా ఎట్లా తీసుకొని వెళ్తారు, అమ్మాయికి ఎఫ్ఐఆర్ పెడితే తీసుకొని వెళ్ళిపోతారు, అరెస్ట్ వారెంట్ లేకుండా అమ్మాయిని ఎలా తీసుకొని వెళ్తారు, ఎందుకు తీసుకొని వెళ్తారు అని ప్రశ్నించి పోలీసులను ఇబ్బంది పెట్టి పగలు రాత్రి ఆయన సంరక్షణలో ఉంచుకొని అమ్మాయిని పలు విధాలుగా అక్కడ ఉన్న పోలీసులను ఇబ్బంది పెట్టి ఈ అమ్మాయి చేతే అక్కడ డిఐ గారు, అక్కడ ఎవరైతే జూబ్లీహిల్స్లో డిఐ గారు ఉన్నారో మధుసూదన్ గారు, ఆయన మీద కేసులు వేయిస్తున్నారు. ఈ చందు అనే అబ్బాయి చేత, ఈ రమ్య అనే అబ్బాయి చేత మా మీద అన్యాయంగా కేసులు పెట్టారని చెప్పి కేసులు వేయిస్తా, వాయిదాలు తీసుకుంటా వాళ్ళని చట్టానికి దొరకకుండా చేస్తూ ఉన్నారు. చట్టంలో ఉన్న లూపోల్స్ అన్ని ఆయన హెల్ప్ చేస్తా అమ్మాయిని జరగకుండా చేస్తున్నారు అనమాట. అప్పటికి అమ్మాయిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి కూర్చోబెడితే 3 సార్లు వచ్చినప్పుడు 3 లాయర్ని తీసుకొని వచ్చి కండిషనల్ బెయిల్కి అప్లై చేసి పంపించినారనమాట. కండిషనల్ బెయిల్కి అప్లై చేసి పంపిస్తే ఇప్పుడు డిఐ గారు ఏం చేశారంటే ఇట్లా కాదు అని చెప్పి హైకోర్టులో కేసుకు పంపించారు. ఎవరైతే మీరు చెప్తున్న రమ్య ఉన్నారో వాళ్ళది ఆంధ్ర, నెల్లూరు అని చెప్తున్నారు. నెల్లూరు పోలీసులు కానీ లేదు నెల్లూరులో ప్రజాప్రతినిధులు కానీ మీరు ఆంధ్ర సంబంధించిన ఎవరినైనా కానీ రాజకీయ ప్రముఖులు కలిసారు ఈ సమస్య? నేను ఇప్పుడు దాకా అయితే ఎవరిని కలవలేదండి. డైరెక్ట్గా ఇక్కడ నాలాగా బాధ్యతలు చాలామంది ఉన్నారని నేను తెలుసుకున్నాను. ఈ అమ్మాయి పలు స్టేషన్లో కేసులు ఉన్నాయి. హైదరాబాద్లోని ఈ అమ్మాయి మీద కుకట్పల్లిలో కేసు, మాదాపూర్లో 3 కేసులు, జూబ్లీహిల్స్లో కేసు, నీ పెట్టిన కేసులు, చాలా కేసులు ఉన్నాయని తెలుసుకున్నాను. అలాగే ఆంధ్రాలో కూడా ఈ అమ్మాయి మీద కేసులు ఉన్నాయని తెలుసుకోవడంతో నేను చదువుకుంది నెల్లూరులోనే, అందుకని నేను నెల్లూరు రావడం జరిగింది. నేను నెల్లూరులో వచ్చి ఎప్పుడైతే నేను ఎస్పీ ఆఫీస్ గారికి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను ఆ లోపల బాధ్యతలందరూ నాకు కలవడం జరిగింది. అక్కడ ఎక్కడైతే ఎస్పీ ఆఫీస్లో నేను వెళ్ళి ఎస్పీ గారికి కలుద్దాం అనుకున్నాను ఆలో బాధ్యతలు నన్ను కలిసి ఇంకా ఇట్లా ఎస్పీ గారి దగ్గర మేము చాలాసార్లు వచ్చాము, చాలా కంప్లైంట్స్ ఇచ్చాము, అయినా సరే ఎటువంటి న్యాయం మాకు జరగట్లేదు. అదేమన్నంటే మేము వెళ్ళిన పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఆ 5th టౌన్ సిఐ గారు ఉన్నారో వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు, అక్కడ ఆయన ఫోన్ చేపిస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు మాత్రం చెప్తున్నారండి. అందువల్ల మేము ఇంకా డైరెక్ట్గా మీడియాని ఆశ్రయించి మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదని చెప్పి మేము మీడియాని ఆశ్రయించి మీడియా ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి చర్యలు ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా మోసాలు చేస్తుంటుంది అమ్మాయి. నాకు తెలిసే ఇప్పుడు దాకా నేను కలిసిన వాళ్ళు 10 మంది ఉన్నారు, నేను కలవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాకు కలిసే నాకు కలిసే నేను ఇంకా 10 కోట్లు నాకు తెలిసి స్కామ్ జరిగిందని చెప్తున్నారు. నాకు తెలిసి ఇంకెన్ని కోట్ల స్కామ్ జరిగిందో. ఈ అమ్మాయి పేరే రజిత అలియాస్ రమ్య.
ఇవన్నీ ఈ ఇది అమ్మాయి నేను ఫేక్గా పెట్టుకున్న ఐడి కార్డు. ఇది అమ్మాయి ఐడి కార్డు. నాకు చందు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఈ అబ్బాయి నా చందు నా ఫ్రెండ్. నేను చూపించిన ట్రాన్సాక్షన్స్, నేను పెట్టిన ట్రాన్సాక్షన్ ఇది ఒకటే కాదండి, చాలా పేపర్లు ఉన్నాయి ఇలాంటివి. ఎవిడెన్స్లు మొత్తం నేను జూబ్లీహిల్స్ డిఐ గారికి నేను సబ్మిట్ చేశాను. దాదాపు సంవత్సరం నుంచి నడుస్తుంది కేసు. కనీసం అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే ఇప్పుడు దాకా ఎవరు కూర్చోబెట్టలేదు, కనీసం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో. అదేమనంటే ఎవిడెన్స్ కావాలి. ఎంత ఎవిడెన్స్ ఇస్తున్నా కూడా అమ్మాయి మ్యానిపులేట్ చేస్తుందా, లేకపోతే అధికారులు మాట్లాడుతుందా, ఏం చేస్తుంది? అదేమనంటే నాకు పై అధికారులు తెలుసు అంటది, రాజకీయవేత్తలు తెలుసు అంటది, వాళ్ళు తెలుసు అంటది, వీళ్ళు తెలుసు అంటది. ఇంకా వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళ పేర్లందరినీ యూజ్ చేస్తుంది. వాళ్ళు ఎంతవరకు వీళ్ళని హెల్ప్ చేస్తున్నా హెల్ప్ చేయట్లేదని మాత్రమే ఎవరికి తెలియదండి. మీరు ఫైనల్గా మోసపోయామని చెప్తున్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాం అండి. న్యాయం ఏ రూపంలో జరగాలో ఇంకా అనేది పోలీసుల అధికారులు మీరే డిసైడ్ చేసి చెప్పాలన్నమాట. మా డబ్బులు మాకు ఇప్పిస్తారా, అమ్మాయికి న్యాయం చేస్తారా, లేకపోతే అమ్మాయిని చట్టరీత్యా శిక్షిస్తారా, ఏదైనా సరే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అనమాట. మనకి ఇంకొంతమంది బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి, మీరు ఎలా వాళ్ళతో ఈ ట్రాప్లో మీరు ఎలా పడ్డారు? నా పేరు మస్తానయ్య, నాది సర్వేపల్లి దగ్గర తాటిపర్తిపాలెం. గోల్డ్ లోన్ కంపెనీ ద్వారా పరిచయం అయింది. ఆ అమ్మాయి ఏంటంటే ఫస్ట్ ప్రైవేట్ అంటే కాంట్రాక్ట్ బేస్ మీద జాయిన్ చేస్తానని చెప్పి చెప్పడంతో అమ్మాయి ఇదే విధంగా జాయిన్ అయింది. మనకి ఐడి కార్డులు, అమ్మాయి జాయిన్ అయినట్టు పే స్లిప్పులు, శాలరీలు పడుతున్నట్టు అన్నీ చూపించింది. దాన్ని బట్టి మనం నమ్మి సరే 1 lakh కదా అని చెప్పి ఇన్వాల్వ్ అయ్యాము. తర్వాత అమ్మాయి పోస్టులు పెంచుకుంటూ అంటే మనకి క్లర్క్ అని చెప్పింది ఫస్ట్. అది కాస్త ఆఫర్ లెటర్లు కానీ ఐడి కార్డు కానీ కొంచెం అమౌంట్ పెంచుకుంటూ వచ్చింది. మళ్ళీ తర్వాత ఆ పోస్టు ఫిల్ అయిపోయినాయి, మీకు నెక్స్ట్ సుపీరియర్ పోస్ట్ ఇస్తానని మళ్ళీ అమౌంట్ పెంచుకుంటూ అట్లా అంచెలంచెలుగా 16 లక్షల దాకా తీసుకునింది. దానికి సంబంధించి మనకి అగ్రిమెంటు, చెక్కు, ఐడి కార్డ్స్, ఒక కంపెనీ ఒక సంస్థ యొక్క ఆఫర్ లెటర్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, ఇది ప్రామిసరీ నోట్లు, నేను కట్టిన అమౌంట్కి ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, ఇది అగ్రిమెంటు. ఇట్లా దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఒక టీమ్గా చేరి వాళ్ళు మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు. ఇట్లా ఎంతోమంది బాధితులు ఉన్నారు, ఇంకా ఎంతోమంది బయటకు రావాల్సి ఉంది. వాళ్ళందరూ ముందుకు వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ఈ మోసపోయిన టీంలో మహిళలు కూడా ఉన్నారు, మనతో ఇంకొందరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పేరు, మీది ఏ ఊరు, మీరు ఎలా వచ్చారు దీంట్లో? నా పేరు శ్రీదేవి. నేను ఒక ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీలో పనిచేసేదాన్ని. 2020లోనే నాకు గోల్డ్ లోన్ కంపెనీలకు గోల్డ్ కుదవబెట్టడానికి పరిచయం అయింది అమ్మాయి. మా బత్తల రజిత అలియాస్ రమ్య. వాళ్ళది వచ్చి చవటపల్లి, ఆదురుపల్లి దగ్గర. వాళ్ళ నాన్న పేరు బత్తల వెంకటేశ్వర్లు, వాళ్ళ అమ్మ పేరు బత్తల భారతి, వాళ్ళ చెల్లెలి పేరు బత్తల హరిత. ఈ ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళు ఆ బత్తల రజిత అనే అమ్మాయి మా గోల్డ్ లోన్ కంపెనీలో గోల్డ్ పెట్టడానికి వచ్చింది. ఆ టైంలో చెప్పింది నాకు, నేను ఎస్బీఐలో వర్క్ చేస్తున్నాను, నువ్వు కూడా డబ్బులు కట్టు, జాయిన్ చేస్తానని చెప్పారు. కానీ ఆ టైంలో నా దగ్గర అమౌంట్ లేదు, నేను కట్టలేదు, నా దగ్గర లేవమ్మా అని చెప్పి నేను కమ్ముకున్నాను. ఒక 1 year తర్వాత రెన్యువల్కి వస్తే ఆ టైంలో మళ్ళీ గోల్డ్ పెట్టడానికి వచ్చి, ఇప్పుడు జాబ్స్ పడున్నాయి అక్క, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నీకు మేము హెల్ప్ చేస్తాం, నేను కూడా ఇట్లా జాబ్ తెచ్చుకున్నాను అని చెప్పి నాకు ఫేక్ ఐడి కార్డ్స్ చూపించింది. 1 లక్ష రూపాయలు కట్టు, నువ్వు ఎక్కువ కట్టద్దు, మిగతా అది నేను కట్టుకుంటాను, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతా ఇవ్వు అన్నారు. సరే 1 లక్ష రూపాయలే కదా, ఏదో మంచి కంపెనీలో జాబ్ కదా వస్తుందేమో అన్నది. అయినా నేను అడిగాను, ఎస్బీఐలో ఎగ్జామ్స్ రాయకుండా జాబ్ ఎలా వస్తుందని. లేదు, బ్యాక్ అండ్ పోస్టులు ఉంటాయి, నేను మాట్లాడాను, నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను చూడు, నేను పలానా మాదాపూర్లో ఎస్బీఐలో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను, ఐడి కార్డు చూపించింది. ఈవెన్ వాళ్ళ చెల్లెలకు కూడా ఐడి కార్డు చూపించింది. సరే ఐడి కార్డులు కూడా వచ్చినాయంటే ఖచ్చితంగా వర్క్ చేస్తుంటుందేమోనని చెప్పి నేను నమ్మి 1 లక్ష రూపాయలు నేను పే చేశాను. అది క్యాష్గా ఇచ్చాను ఫస్ట్ టైము. తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత పలు దపాలకు అడుగుతా వచ్చింది, అక్క 50,000 పెంచుకో, 20,000 పెంచుకో, పోస్ట్ మారుతుంది. ఫస్ట్ క్లర్క్ నుంచి స్టార్ట్ చేసింది, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పెంచుకుంటూ వెళ్తుంది. ప్రొబిషనరీ ఆఫీసర్ అంటూ ప్రతి పోస్ట్కి నాకు అంతంత అమౌంట్లు లేవమ్మా, నేను ఏదో డబ్బులు లేదని అప్పులు తెచ్చి కట్టుకుంటున్నాను, ఇంక నేను అంతకంటే కట్టలేనన్నా కూడా, లేదక్క నేను సగం కట్టాను నీకోసము, నువ్వు కట్టుకోలేవా, నీకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండడం ఇష్టం లేదా, నువ్వు మంచిగా లైఫ్ చూసుకోవడం నీకు ఇష్టం లేదా అని చెప్పి ఈ విధంగా అంటే సెంటిమెంటల్గా తీసుకుంటా వచ్చింది. ఫస్ట్ ఒక్కసారి మేము పెద్ద అమౌంట్లు ఎంత ఎంటర్ అవ్వని చెప్పి స్మాల్ అమౌంట్స్తోనే స్టార్ట్ చేసింది. అట్లా పలు దపాలుగా వాళ్ళ నాన్న అకౌంట్కి కూడా నేను 3 lakhs ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. టోటల్ 10 లక్షల రూపాయల అమౌంట్ నేను వాళ్ళ అకౌంట్కి వేసాను. ఇదిగో వాళ్ళ నాన్న బత్తల వెంకటేశ్వర్లకు కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. తర్వాత బత్తల రజిత మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే ఇల్లు ఉన్నాయి.
బయట వాళ్ళకి ఎవరికి వెళ్ళలేదు. తర్వాత మెడికల్ రిపోర్ట్స్ అని చెప్పి ఫేక్ మెడికల్ రిపోర్ట్స్ కూడా మాకు మెయిల్ పంపించింది. తర్వాత ఐడి కార్డ్స్ అన్ని 2 times మాకు ఆఫర్ లెటర్స్ వచ్చాయి. నేను చేస్తున్న కంపెనీలో కూడా ఏప్రిల్ 2022 ఏప్రిల్లో జాయినింగ్ ఉందని చెప్పి చేస్తున్న కంపెనీలో కూడా ఉద్యోగం మానేయమని చెప్పింది. ఇంక్రిమెంట్స్ టైంలో నేను ఉద్యోగం కూడా మానేశాను. తర్వాత జాయినింగ్ అంటే ఇదిగో రేపు అంటా వచ్చింది. తర్వాత చూస్తే ఇదిగో ట్రైనింగ్ అనింది, రాజస్థాన్ ట్రైనింగ్ అనింది, హైదరాబాద్ ట్రైనింగ్ అని ఎక్కడ జాయిన్ చేయకపోతే డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చెప్పిందంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆపేశారు, నెక్స్ట్ పడినప్పుడు నేను జాయిన్ చేస్తానని చెప్పింది. సరే నెక్స్ట్ రిక్రూట్మెంట్ దాకా వెయిట్ చేద్దాం అనుకుంటే మధ్యలో ఆగస్టులో నాకు మళ్ళీ ఒక ఆఫర్ లెటర్ పంపించింది. అది అడ్రస్ నేను చేంజ్ అవ్వడం వల్ల నాకు రిసీవ్ అవ్వలేదు. సో అది నీ మిస్టేక్, మేమేం చేయగలమని చెప్పి రివర్స్ అయింది. తర్వాత నాకు అనుమానం వచ్చింది, ఈ అమ్మాయి ఏదో తేడాగా ఉంది, ఏదో ఫేక్ క్రియేట్ చేసినట్టుంది, నన్ను మోసపోయినానని గ్రహించి తర్వాత నేను ఇంకొక అతను కట్టున్నాడు, ఆ అతను అబ్బాయి ఇద్దరం కలిసి మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము డిసెంబర్లో 2022 డిసెంబర్లో. వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి కూర్చోబెట్టుకొని మా అమ్మాయి వేరే వాళ్ళకి కట్టింది, కొంచెం మోసపోయిందమ్మా, మీకు యాడికి బాగు డబ్బులు అని చెప్పి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ విషయం తెలుసు, తెలియకుండా ఉంటే వాళ్ళ అమ్మ నన్ను ఇంట్లోకి రానిదిగా. సో ఇవన్నీ వాళ్ళకి తెలిసే కావాలనే వాంటెడ్గా చేశారు. ఇదే కాదు, తర్వాత నేను ఎస్పీ దగ్గరికి కేసు పెట్టాను అక్టోబర్ 2024లో. స్పందనలో 2 times ఇచ్చాను. ఆ 2 times నేనున్న స్టేషన్ పరిధి వచ్చి వేదాయపాలెం 5th టౌన్ స్టేషను, ఆ స్టేషన్కి ఫార్వర్డ్ అయింది. ఎస్పీ గారేం ఫార్వర్డ్ చేశారు. అక్కడి నుంచి మాత్రం కేసు మూవ్ అవ్వట్లేదు. ఆ అమ్మాయిని ఒక్కరోజు కూడా స్టేషన్కి పిలవలేదు, ఫోన్ చేయలేదు. మేము ప్రతిరోజు పోయేది ఒక 2-3 గంటలు కూర్చోబెట్టుకుని మమ్మల్ని పంపిస్తున్నారు. తర్వాత మేము తెలుసుకున్నది ఇప్పుడు 5 సార్లు నేను అక్కడ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదు. ప్రతి కేసు నేను పెట్టడం, కేసు కొట్టేయడం, ఏదో ఒక రీజన్ చెప్పి. సో తర్వాత నా ఎంక్వైరీలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఇంతకుముందు అక్కడ సిఐగా పనిచేసిన ఒక ఉన్నతాధికారి ఆ అమ్మాయికి సపోర్ట్ ఉన్నారు, దానివల్ల ఆ అమ్మాయి ఈ విధంగా కేసుని మూవ్ చేయకుండా చేస్తుందని నేను గ్రహించాను. సో ఇక నాకు ఎవరి వల్ల నాకు కేసు జరగదు. గారి దగ్గరికి 2 సార్లు వెళ్ళినప్పుడు మాత్రం ఎస్పీ సార్ స్పందించి కేసుని రిలేటెడ్ స్టేషన్కి అయితే పంపించారు, మా పరిధిలోని స్టేషన్కి. కానీ అక్కడ స్టేషన్లో ఎటువంటి మాకు న్యాయం జరగలేదు, ఎటువంటి మూమెంట్ లేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. సో హోంమంత్రి అనితా మేడం మా యందు దయ ఉంచి ఈ కేసుని తీసుకోవాల్సిగా కోరుకుంటున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు ఎటువంటి అన్యాయానికి ఆస్కారం లేదంటున్నారు కాబట్టి లోకేష్ సార్ గారు, చంద్రబాబు గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేము కట్టిన ప్రతి రూపాయికి మా దగ్గర ఆధారం ఉంది, మేము చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మాకు ఆధారం ఉంది. ఆ అమ్మాయి మాకు చేసిన ప్రతి మెసేజ్కి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ అమ్మాయి మాట్లాడిన ప్రతి మాట మా దగ్గర రికార్డులో ఉంది. దయచేసి ఇటువంటి కొంచెం మోసగాళ్ళు ఇంకా ఎంతమంది ఆ అమ్మాయి చేతిలో మోసపోతారని, మాకు ఇప్పటికే 10 మంది అయ్యాము, ఇంకెంతమంది అవుతామో మాకు తెలియదు. దయచేసి ద్వారా మేము ఇక్కడ ఛానల్ ద్వారా వచ్చి మా విషయాన్ని, మా సమస్యని విన్నవించుకుంటున్నాము. మాకు కావాల్సింది ఏంటంటే మేము కట్టిన డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు, మాకు అంతకంటే మించిన న్యాయం లేదు. మేమేదో రోజుకు గడవని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళమేను, ఏదో బాడుగిళ్ళల్లో ఉంటూ రోజు పని చేసుకుంటూ బతికే వాళ్ళము. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య తప్ప మాకు శరణ్యమే లేదు. ఇప్పుడు మా అమ్మాయి చేసిన మోసానికి అప్పులోళ్ళందరూ చిల్ల మీద పడుతున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇలా 10 లక్షల కంటే వడ్డీలు ఎంత కట్టుంటాము, ఒక్కొక్కరు లక్షలు కట్టారు, వాటికి ఎంత వడ్డీలు ఎంత అయి ఉంటాయి. సో దయచేసి హోంమంత్రి అనితా మేడం గారు, లేడీగా నేను విన్నవించుకుంటున్నాను, నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. లోకేష్ సార్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు, చంద్రబాబు నాయుడు గారు సార్ గారు మాకు న్యాయం చేసి మాకు ఈ సమస్య నుంచి మా డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేస్తే చాలు సార్. ఇప్పుడు ఈ ఫ్రాడ్కి సంబంధించి మనతో 3 వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. అయితే ఇంకొకరు కూడా ఉన్నారు, వీళ్ళది మరీ విచిత్రమైనది. ఎందుకంటే బిడ్డ ఉద్యోగం కోసం ఇంట్లో ఉన్న అరాకొర డబ్బులు పోగు చేసి ఎవరినో నమ్మి కట్టడం వల్ల అది దిగులు పెట్టుకున్న భర్త కూడా మంచానికి పరిమితమై సరైన సమయంలో వైద్యం చేయించలేక భర్తను కోల్పోయిన పరిస్థితి కూడా ఉన్నట్లు మనకి ఇప్పుడు చెప్పారు. ఇంకొకరు కూడా మనతో ఉన్నారు, అంతా కూడా చెప్పండి. మేడం, మీకు ఎలా పరిచయం వాళ్ళు, మీకు ఎలా డబ్బులు ఇచ్చారు? మాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మాది గోల్డ్ షాపు, అట్ట వచ్చిపోతా ఉండింది. సరే గోల్డ్ కావాలని చెప్పని ఒకరోజు రోడ్లో నిలబడి వాళ్ళ అమ్మను, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ నాన్న అందరు ఉన్నారు, 4 ఉన్నారు. ఉండి మా అమ్మాయి ఎస్బీలో పనిచేస్తూ ఉంది, మీకు ఇప్పిస్తుంది, జాబ్ ఇప్పిస్తుంది అయ్యా అని చెప్పనింది. ఆయన పట్టించుకోలేదు. సరే గోల్డ్కి అయితే రాండమ్మా ఇస్తాను అని చెప్పన్నాడు. సరే దండలు సెలక్షన్ చేసుకుంది. చందు వాళ్ళమ్మ, అదేంది రమ్య, 3 వచ్చారు. ఒకరోజు నైటు వచ్చి దండ సెలక్షన్ చేసుకొని వెళ్ళారు. అయ్యా రేపు నేను ఇంటికి వెళ్ళి సెలక్షన్ చేసుకొని పాపకు చూపించి, సుప్రియాకు చూపించి, మీకు కావాలి అంటే నేను మళ్ళీ రివర్స్ పంపిస్తాను అనేసరికి 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది కదా అని చెప్పని మోడల్స్ పంపించాడు. 2 రోజులైంది, ఇంకా తీసుకురాలేదని రమ్యకి ఫోన్ చేశాడు. చేస్తే అంకుల్ అది ఆ డబ్బులు
బ్యాంక్కి కట్టేశాను బాబుకి జాబ్కి అంటే, అమ్మ మేము చెప్పకుండా మీరు ఎట్ట కడతారమ్మా అంటే, కాదు అంకుల్ బాబుకి జాబ్ లేదు కదా, ఎంతో లేదు, ఇంకొక 1,00,000 కడితే సరిపోతుంది అన్నారు. సరే వద్దమ్మా మాకు ఇవన్నీ వద్దన్నా కూడా వినకుండా 1,00,000 రూపాయలు కట్టించుకుంది. సరే గమ్మునున్నాను. తర్వాత మళ్ళీ వచ్చి ఆయనకే ఫోన్ చేసి, అంకుల్ ఇంకో 5,00,000 కావాలి, మళ్ళీ పోస్ట్ పెరిగింది అంటే, అసలు మేము వద్దన్నప్పుడు కూడా ఎందుకు అమ్మా కడుతున్నామని చెప్పని అడిగాము. అడిగితే కాదు అంకుల్ ఈ 5,00,000 కట్టేయండి, నేను ఇంకో 5,00,000 కడుతున్నాను అని చెప్పని అట్లా ఒక 1,00,000 కడితే మనం ఒక 2,00,000, 3,00,000 కడితే ఒక 2,00,000 అట్లా కట్టించుకొని లాస్ట్కి 1,40,00,000 కట్టించుకుందాం అమ్మ చేత. దానివల్ల ఆయనకి బాగా హార్ట్ అటాక్ వచ్చేసింది. అప్పుడు బాబు ఫోన్ చేసి, అక్క ఇట్లా హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో చేర్చున్నాము, కొద్దిగా డబ్బులు ఇవ్వండి అక్క, ఒక 4,00,000 అయినా ఇవ్వండి అక్క చూపిస్తాను అంటే, చిన్న ఒక 60,000 ఇవ్వు నీకు 10,00,000 వేస్తానని చెప్పింది. బాబు కూడా పాపం 60,000 ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చాడు. కానీ ఆయనకు నేను కోల్పోయాను. ఇప్పుడు ఏం లేని పరిస్థితి. బాబేమో ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఉద్యోగం కోసం. ఈ వీడియో కానీ సీఎం కానీ అనిత గారు కానీ ఎవరు చూసినా సరే మాకు న్యాయం జరిగేటట్టు చూడండి చాలు. నేను భర్తను కోల్పోయి తిండికి లేక మా పరిస్థితి బాగా దీనాగా ఉంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దయచేసి ఆ 5th టౌన్ వాళ్ళేమో అస్సలకి రెస్పాన్స్ కావటం లేదు. మేము పోయినా కూడా రెస్పాన్స్ కావటం లేదు అసలుకి. మేము డిఎస్పీ దగ్గరికి పోయాం, ఎస్పీ దగ్గరికి పోయాం, అందరి దగ్గరికి పోయాము, కానీ 5th టౌన్ కాడికి పోతే మాత్రం మాకు రెస్పాన్స్ కావటం లేదు అసలుకి. ఇక్కడ ప్రస్తుతానికి మనతో ఒక 5-6 మంది వచ్చారు. కొంతమంది మీడియాకు ముందుకు రావడానికి కూడా, మన కెమెరా ముందుకు రావడానికి కూడా సంశయిస్తున్నారు. ఎందుకంటే పొరపాటు చేసామని ఇప్పుడు తెలుసుకున్నారు, కానీ చాలా పెద్ద మొత్తంలో నగదు చెల్లించడం వల్ల మోసపోయామని గ్రహించిన వారు దాదాపు 2-3 సంవత్సరాలు ఎవరైతే రమ్య ఉన్నారో తన మాట నమ్మి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. వాళ్ళు చేసే డిమాండ్ అయితే ఒక్కటే, కేవలం నిరుద్యోగంలో ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న మేము మంచి ఉద్యోగం అనేసరికి నమ్మి మోసపోయాం. కాబట్టి మాకు సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, జిల్లా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ముందు విచారణ చేసి మా దగ్గర ఆధారాలు చూసి న్యాయం చేయమని చెప్పేసి అయితే బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు మరి ఇంకొక అప్పీల్ కూడా చేస్తున్నారు యంత్రి ద్వారా. మాలాంటి ఇంకెవరైనా మోసపోయిన వాళ్ళు నెల్లూరు జిల్లాలో రమ్య బాధితులు ఉంటే దయచేసి వాళ్ళని కలవమని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకెంతమంది ఉన్నారో ఇంకెవరు మోసపోకూడదు అనేది కూడా వాళ్ళ ఉద్దేశం అని చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడిన నలుగురిది 4 రకాల పరిస్థితి. సో యంత్రిని ఆశ్రయించిన ముఖ్య ఉద్దేశం న్యాయం చేయమని అయితే వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరైనా కూడా మోసపోవద్దని చెప్పేసి వాళ్ళు మన యంత్రి ద్వారా చెప్తున్నారు. ఇదే క్రమంలో ఇచ్చిన ప్రతి అమౌంట్కి సంబంధించిన ఆధారం ఉంది, దయచేసి అవకాశం ఇస్తే ప్రజాప్రతినిధులకు కానీ మంత్రులకు కానీ చూపించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నాయబ్తో విజయ్ కృష్ణ, నెల్లూరు నుంచి. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 89197440.